హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పార్ట్ 2 వీడియోకి స్వాగతం. పార్ట్ 2 వీడియో అంటే ఇంతకుముందు వీడియో వచ్చేసరికి కరుంగని మాల కోసం ఎలా వెళ్ళామో ఆ వీడియో అయితే ఉంది. అది మీరు చూడకపోతే వెళ్ళి మా ఛానల్ అయితే చూడండి. ఈ వీడియోలో ఇప్పుడు మనము శ్రీరంగం అనే ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా పిలువబడే టెంపుల్కి అయితే వెళ్దాము. ఈ టెంపుల్ వచ్చేసరికి తమిళనాడులో ఉన్న తిరుచి అనే ఊర్లో అయితే ఉంది. తిరుచి పక్కనే కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కావేరి నదిలో ఒక ఐలాండ్లో ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఏ దేవాలయం అయినా ఊరి మధ్యలో దేవాలయం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దేవాలయం మధ్యలో ఊరు ఉంటుంది. 158 ఎకరాల్లో ఈ గుడి అయితే విస్తరించి ఉంది. ఈ దేవాలయంలో స్వామివారు వచ్చేసరికి శ్రీ రంగనాథ స్వామి, అందుకే ఈ ఊరికి కూడా శ్రీరంగం అనే పేరు ఉంది. ఈ శ్రీరంగం చుట్టూరు కావేరి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. అటువైపు ఇటువైపు శ్రీరంగం రావాలంటే బ్రిడ్జిల ద్వారానే రావాలి. మేమైతే ఇప్పుడు శ్రీరంగం టెంపుల్కి అయితే వచ్చేసాం. మేమైతే దిండిగల్ నుంచి శ్రీరంగం రావడానికి బస్సు మార్గంలో అయితే వచ్చాం. ఒక 100 కిలోమీటర్లు ఉండిద్ది దిండిగల్ నుంచి శ్రీరంగము. మీకు ఒక విషయం చెప్పుకోవాలి, ఇక్కడ తమిళనాడులో బస్ ఛార్జీలు చాలా తక్కువగానే ఉన్నాయన్న రేట్లు. మేము ఇంత దూరం వచ్చినా కానీ మాకైతే తక్కువ ఛార్జ్ చేయబడింది. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే, ఎత్తైన గాలి గోపురాలు అయితే చాలా ఉన్నాయి. ఈ గాలి గోపురాలు చూశారు కదండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇలా ఈ ఊరు మొత్తం ఎటు చూసినా గాలి గోపురాలే కనపడుతూ ఉంటాయి. ఒక గర్భగుడి దగ్గర ఉన్న గాలి గోపురంలో తప్ప మిగతా అన్ని చోట్ల కార్లు, బైకులు, అలాగే ఆటోలు అందరూ జనం అలాగే తిరుగుతూనే ఉంటారు. అలాగే ఇది ప్రపంచంలో అతి గొప్ప హిందూ దేవాలయంగా పిలువబడుతుంది. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి కనీసం ఒక 3-4 గోపురాలు అయితే దాటాం మేము. 2 కిలోమీటర్ల దాకా నడిచినా కానీ టెంపుల్ అయితే ఇంకా దూరంగానే ఉంది. అలా మేము నడుచుకుంటూ వెళ్తుంటే హోటల్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల కానించి గాజులు, అన్ని కొట్లు. అట్లాగే ఈ దేవాలయంలో స్వామివారు విష్ణుమూర్తి స్వరూపం, రంగనాథ స్వామి అంటారు. వైష్ణవ ఆలయాల్లో అతి ముఖ్యమైన వైష్ణవ ఆలయం ఇది. అలాగే ఈ స్వామివారిని మొట్టమొదట పూజించినది బ్రహ్మదేవుడు, ఆ తర్వాత రాములవారు, ఆ రాములవారి తర్వాత విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడని ఇక్కడ పురాణాల్లో ఉన్నది. అలాగే ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి, అలాగే అందమైన ఎత్తైన గోపురాలు ఇక్కడ పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది. ఇప్పుడైతే మేము గర్భగుడి దగ్గర ఉన్న మెయిన్ ద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బాగా ఎంట ఉండటం వల్ల అనుకుంటా పైన అయితే పందిర్లు వేశారు. ఆ పందిర్ల కింద అయితే చాలా చల్లగా ఉంది. వెళ్ళే దారిలోనే పూలు, కాయలు అమ్మేవాళ్ళు పిలిచి బ్యాగులు ఇక్కడ పెట్టండి, చెప్పులు ఇక్కడ పెట్టండి అని చెప్పి ఫ్రీగానే పెట్టుకుంటారు. కానీ అక్కడ పెట్టొద్దండి. మనమైతే గుడికి ఎంట్రన్స్లోనే బ్యాగులు, చెప్పులు అక్కడ పెట్టొచ్చు. మేమైతే తెలియక వాళ్ళ దగ్గరే పెట్టాము. దర్శనానికి వెళ్ళొచ్చినంతసేపు బ్యాగుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మేము బ్యాగులు పెట్టేటప్పుడు ఒక అతను ఉన్నాడు. మేము తర్వాత రిటర్న్ వెళ్ళి చూస్తే అతను లేడు. అతన్ని బ్యాగులు అడిగితే అతను వచ్చిన దాకా ఆగమన్నారు. అతను వచ్చిన దాకా వెయిట్ చేసి అయితే బ్యాగులు తీసుకున్నాము. అలా మీరు చేయొద్దండి, గుడికి తరపున లాకర్లు ఉన్నాయి, అక్కడే పెట్టుకోండి. మేమైతే ఇప్పుడు మెయిన్ ద్వారం నుంచి లోనకు వచ్చాము. లోనకు వచ్చి చూస్తే మాకు అర్థమైంది ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్ అని. పెద్ద పెద్ద స్తంభాలు, ఆ నిర్మాణము, ఆ శిలలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. 2 కళ్ళు అయితే చాలేదు. నిజంగా మేమైతే ఈ టెంపుల్కి అనుకోకుండా అయితే వచ్చాము. వచ్చినాక అర్థమైంది చాలా అద్భుతంగా అయితే ఉంది మాకు. కానీ ఇక్కడ చూస్తే లోనకల్లా ఏళ్లలో కూడా అర్థం కాలేదు, అంత పెద్ద టెంపుల్ అయితే ఉంది. సరేలే, ఇటువైపు అందరూ నడిచి వెళ్తున్నారని మేము కూడా అటే వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్తే తెలిసింది వాళ్ళంతా వెళ్ళేది భోజనం కని. ఇక్కడైతే అన్నదానం కూడా జరిగిద్దండి. కాకపోతే ఈ టైంలో టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉండిద్ది అని చెప్తే మేము కూడా అయితే భోజనానికి టోకెన్లు తీసుకుని అయితే క్యూలో వెళ్ళి నుంచున్నాము. ఇక్కడ స్వామివారి టెంపుల్ అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 దాకా క్లోజ్ చేసి ఉండిద్దంట. సరే, ఎటు 2 అయింది కదా, మేము ఏమీ తిని రాలేదు, అందుకని అయితే స్వామివారి అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము. ఓకేనండి, ఇప్పుడు వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలా ఉపయోగం అండి. మా వీడియో ఇంకో కొంతమందికి ప్రమోట్ చేయబడిద్ది. వచ్చేటప్పటికి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకని ఛార్జింగ్ పెట్టుకొని అయితే అక్కడ నుంచి అయితే అన్నప్రసాదం తినేసేసి మేమైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యామండి. మీరు చూస్తుంది ధ్వజస్తంభము, బంగారంతో చేయబడింది. మీరు ఇక్కడ చూస్తున్న స్వామివారి విగ్రహం ఒక వీడియో నేను తీయలేదు, ఇక్కడ యూట్యూబ్లో చూసి నేను కూడా దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న స్వామివారి ప్రతిమను బంగారం పూతతో చేయబడింది. గాలిగోపురం కూడా అలాగే బంగారంతోనే చేయబడినది. అలాగే ఇప్పుడు మేము దర్శనం చేసుకుని అయితే బ్యాగులు తీసుకొని బయటకు వచ్చాము. అలాగే ఇక్కడ బాగా ఫేమస్ అంట శ్రీరంగంలోనే హల్వా. ఆ హల్వా తినడానికైతే ఆ షాప్లోకి అయితే వచ్చాము.
ఇక్కడ హల్వా ఫేమస్ అని మేము కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి ఇక్కడికి అయితే వచ్చాము. అలాగే ఫేమస్గానే ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వాళ్ళ బ్రాండ్కి సంబంధించి స్నాక్స్ అన్ని పచ్చళ్ళు కూడా, కారాలు అన్నీ ఉన్నాయి, స్వీట్స్ కూడా ఇక్కడైతే చాలా టేస్టీగా ఉన్నాయి. నుంచి అయితే మేము తిరుచి బస్సు అయితే ఎక్కేసేసి రైల్వే స్టేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్లో అయితే ఉన్నాము. మేము మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 10 దాకా అక్కడే ఉన్నాం. 10కి ట్రైన్ ఎక్కితే తిరుచిలో డైరెక్ట్ చెన్నై బండి అయితే లేదండి మాకు రిజర్వేషను. చెన్నైకి యువతల తాంబరం అనే ఊరికైతే రిజర్వేషన్ చేసుకున్నాను. అక్కడ నుంచి అయితే లోకల్ ట్రైన్ ఎక్కేసి చెన్నైలో దిగేసాము. చెన్నైలో దిగేటప్పటికి మాకు ఉదయం 4 అయింది. మాకు 5కి చెన్నై స్టేషన్ నుంచి బాపట్లకి ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడైతే మేము నడుచుకుంటూ చెన్నై స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది చూశారు కదండి, చెన్నై స్టేషన్ చాలా సూపర్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ అండి చెన్నై రావటం. అలాగే మా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మేము బాపట్ల అయితే దిగుతాం తర్వాత, అదైతే పెట్టలేదు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.